చర్యగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎస్హెచ్ఓ ఉదయ్ కిరణ్ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడుతూ రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ మోసాలపై అవగాహన పెంచుకోవాలని, డ్రగ్స్, గంజాయి నిర్మూలనే లక్ష్యంగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. మహిళలు, విద్యార్థినుల భద్రతకు పగడ్బందీ చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రధానంగా పోలీసు వీళ్ళలో భాగంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో మా లాండర్ని మేము మంచిగా పాటిస్తూ ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కాకుండా మంచిగా చూసుకోవడమే, లాండర్ని మంచి మెయింటైన్ చేసుకోవడమే మా యొక్క ప్రధాన కర్తవ్యము. దీనిలో భాగంగా ప్రజలందరూ మంచిగా ఉండాలని, అసలు ఇప్పుడు రీసెంట్ జరిగే క్రైమ్లలో మెయిన్గా అందరూ మంచిగా ఉండాలంటే సైబర్ క్రైమ్ పట్ల అవేర్నెస్ ఎక్కువ ఉండాలి. దానిలో భాగంగా మేము ప్రకటించండి. రెండోగా మన సమాజాన్ని పట్టిపీడిస్తున్న వ్యవస్థ వచ్చేసి డ్రగ్స్ అండి, గంజాయి. దీనికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా చిన్న విషయం ఉన్నా కానీ మాకు సమాచారం ఇస్తే గంజాయి సంబంధించిన విషయాలపై మేము కఠినమైన చర్యలు తీసుకుంటూ వాళ్ళందరినీ అణచివేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఈ తర్వాత మా యొక్క ఈ టోల్ ఫ్రీ నెంబర్లు సైబర్ క్రైమ్ సంబంధించి 1930 కానీ, మహిళా విభాగం సంబంధించిన 1090 ఈ నెంబర్లు ఏం గుర్తు లేకపోయినా కానీ దయచేసి ఇంతకుముందు మాకు 100 నెంబర్ ఉండేది. అది కాకుండా మీరు 112 కాల్ చేసినా కానీ మీ యొక్క సమాచారం అనేది మాకు వస్తూ ఉంటుంది. మీ యొక్క సమాచారం, మీ యొక్క వ్యక్తిగత వివరాన్ని కూడా గోప్యంగా ఉంచుతూ మీకు ట్రాఫిక్ వాళ్ళు మేము కలిసి బ్లాక్ హాట్స్పాట్స్ అని చెప్పేసి కొన్ని స్థలాలను మేము గుర్తించడం జరిగేది. అక్కడ టర్నింగ్ల దగ్గర కానీ ఎటువంటి లైట్ లేకపోయినా కానీ వాటి రేడియం స్టిక్కర్లు వేయడం కానీ, ముందు దానికి సంబంధించిన సూచనలకు సంబంధించిన బోర్డ్స్ పెట్టడం ద్వారా కానీ ప్రజలను కొంచెం అవేర్నెస్ చేయడం వల్ల, అంటే వాళ్ళని ఫస్ట్ ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళకి ఈ యొక్క ప్రాంతం గురించి, ఆ యొక్క రోడ్డు గురించి తెలుసుకొని ముందు జాగ్రత్తగా కొంచెం వాహనాల స్పీడ్ తగ్గించుకొని వాళ్ళ యొక్క ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవడానికి ఎన్ని రకాలుగా అవకాశం ఉందో అవేర్నెస్ కానీ, రేడియం స్టిక్కర్స్ కానీ, ఆ బ్లాక్ హాట్స్పాట్స్ కానీ గుర్తించేసి అక్కడ స్పీడ్ బ్రేకర్లు, చిన్న స్పీడ్ బ్రేకర్లు రీసెంట్గా ఛార్జ్ తీసుకున్నాము. ప్రధానంగా పోలీసు వీళ్ళలో భాగంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో మా లాండర్ని మేము మంచిగా పాటిస్తూ ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కాకుండా మంచిగా చూసుకోవడమే, లాండర్ని మంచి మెయింటైన్ చేసుకోవడమే మా యొక్క ప్రధాన కర్తవ్యము. దీనిలో భాగంగా ప్రజలందరూ మంచిగా ఉండాలని, అసలు ఇప్పుడు రీసెంట్ జరిగే క్రైమ్లలో మెయిన్గా అందరూ మంచిగా ఉండాలంటే సైబర్ క్రైమ్ పట్ల అవేర్నెస్ ఎక్కువ ఉండాలి. దానిలో భాగంగా